హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఇకపై గ్రేటర్ అంతా గ్రీన్ బస్సులు నడిపే యోచనలో సర్కార్ ఉంది. దేశవ్యాప్తంగా పలు నగరాలకు విద్యుత్ బస్సుల కోసం పిలిచిన టెండర్ల అంశంలో న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. కేంద్రం తెరిచిన ఆర్థిక బిడ్లలో రాష్ట్రానికి సంబంధించిన 2 సంస్థలు అర్హత సాధించాయి. లాట్ 1 కేటగిరీలో 1085 బస్సులు సరఫరా చేసేందుకు మెగా సంస్థకు చెందిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, లాట్ 2 విభాగంలో 915 బస్సుల సరఫరాకు గ్రీన్ సెల్ మొబిలిటీ అర్హత సాధించినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఈ 2 సంస్థలు గ్రేటర్ హైదరాబాద్ కి 2000 ఎలక్ట్రిక్ బస్సుల్ని అద్దె పద్ధతిలో దశల వారీగా సరఫరా చేస్తాయి. దేశవ్యాప్తంలో 40 లక్షల పైచిలకు జనాభా ఉన్న నగరాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించి ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని తీసుకొచ్చింది. బస్సుల్ని తయారు చేసి నడిపించే సంస్థలకు ఆయా రాష్ట్రాల ఆర్టీసీల కిలోమీటర్ల చొప్పున అద్దె చెల్లిస్తాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, చెన్నై, సూరత్, అహ్మదాబాద్, పూణే నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 10,900 విద్యుత్ బస్సులకు టెండర్లు పిలిచారు. తక్కువ ధర కోట్ చేసి L1 గా నిలిచిన 2 సంస్థల అద్దె విషయంలో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపనున్నట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం. కిలోమీటర్ కు అద్దె ఎంత కోట్ చేశాయన్నది బహిర్గతం చేయట్లేదు. అయితే ఈ అద్దెను మరికొంత తగ్గించాలని ఆయా కంపెనీల్ని కేంద్రం కోరనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ వారం 10 రోజుల్లో పూర్తవుతుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో తిరుగుతున్న మొత్తం బస్సుల్లో 300కు పైగా డీజిల్వే. ఇందులో సింహభాగం డొక్కువే. కొత్తగా 2000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తే అటు ప్రయాణికులకు ఇటు పర్యావరణానికి ప్రయోజనం చేకూరుతోంది. డీజిల్ తో వచ్చే వాయు కాలుష్య సమస్యలు, ఆ బస్సుల వెనుక రోడ్లపై ప్రయాణించే వారికి ఇబ్బందులు తీరిపోతాయి. ఆర్టీసీకి ఇంధన వ్యయం తగ్గుతుంది. మొత్తంగా ప్రయాణం పర్యావరణ హితంగా మారుతుంది. మహానగరం అంతటా ఎలక్ట్రిక్ బస్సులే అయితే హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కొత్త ఈ బస్సులు వస్తే ఇంతవరకు నడుస్తున్న డీజిల్ బస్సుల్ని దశల వారీగా జిల్లాలకు తరలించే యోచనలో ఆర్టీసీ ఉంది. యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది గూగుల్. యూజర్లు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న ఆప్షన్ ని గూగుల్ తీసుకొచ్చింది. జీమెయిల్ ఐడిని యూజర్ నేమ్ గా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. పాత యూజర్ ఐడిని మార్చుకోవాలని కోరుకునే వారికి ఇదొక బెస్ట్ ఛాన్స్. దీనివల్ల చాలా మంది కొత్తగా ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకునే అవసరం తప్పుతుంది. అవగాహన లేకనో, పేర్లు అందుబాటులో లేకనో ఏదో ఒక యూజర్ ఐడితో కొందరు మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకుని ఉంటారు. చాలా సందర్భాల్లో అదే మెయిల్ ఐడిని ఇచ్చేసి ఉంటారు. తర్వాత దాన్ని మార్చుకుందాం అనుకుంటే కుదరదు. దీంతో కొత్తగా ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. పాత డేటా కోల్పోవడం ఇష్టం లేని వారు దాన్నే వాడుతుంటారు. ఈ నేపథ్యంలో ఈమెయిల్ ఐడిని మార్చుకునే వెసులుబాటును గూగుల్ తీసుకొచ్చింది. గూగుల్ కు సంబంధించిన సపోర్ట్ పేజ్ లో ఈ ఆప్షన్ దర్శనమిచ్చింది. చివర్లో @gmail.com అనే ఉంటూ అడ్రస్ మార్చుకోవచ్చు. కొత్త ఈమెయిల్ ఐడిని ఎంచుకున్నప్పటి నుంచి దాని పాత అకౌంట్ గానే గూగుల్ పరిగణిస్తుంది. అంటే పేరు మాత్రమే మారుతుందన్నమాట. మనిషికి 2 పేర్లున్నట్లే జీమెయిల్ కి ఇకపై 2 యూజర్ నేములు ఉంటాయన్నమాట. పాత మెయిల్ ఐడికి వచ్చిన ఫోటోలు, మెసేజ్లు, ఈమెయిల్స్ పోతాయన్న చింత కూడా అక్కర్లేదు. కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది బిఎస్ఎన్ఎల్. న్యూ ఇయర్ సందర్భంగా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ ఆకర్షణీయమైన పండగ ఆఫర్లు ప్రకటించింది. ప్రభుత్వ యూజర్లలోని టెలికాం ఆపరేటర్ అనేక ప్రసిద్ధ ప్రీపెయిడ్ ప్లాన్లపై గణనీయంగా ఎక్కువ డేటాను అందిస్తుంది. ముఖ్యంగా బిఐటీవీ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు ప్రీమియం డిజిటల్ కంటెంట్ తో పాటు 100 GB ఉచిత డేటా లభిస్తుంది. బిఎస్ఎన్ఎల్ బిఐటీవీ ప్లాన్ జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రామాణిక రీఛార్జ్ ని పూర్తి వినోద ప్యాకేజ్ గా మారుస్తుంది. 251 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 100 GB డేటా లభిస్తుంది. ప్రీమియం ఎంపికలతో సహా 400కు పైగా లైవ్ టీవీ ఛానల్స్ కి యాక్సెస్ ఉంటుంది. అన్ని ప్లాన్స్ లో భారతదేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్, రోజుకు 100 నుంచి 100 ఉచిత SMS లు ఉంటాయి. 1 నెల నుండి పూర్తి సంవత్సరం వరకు చెల్లుబాటు వ్యవధిలో ఈ ఆఫర్లు 2026 అంతటా కనెక్ట్ అయి ఉండాలనుకునే వినియోగదారులకు అసాధారణ విలువలను అందిస్తారు.